వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాలోని వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శ్రీరామచంద్ర స్వామి గుడులలో వైకుంఠ ద్వారంతో దర్శించుకుంటున్నారు భక్తులు. ఇక తెల్లవారుజాము నుంచి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హనంకొండ ఎక్సైజ్ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని, బట్టల బజార్లోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర ఆలయాల్లో రద్దీ కొనసాగుతోంది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాలోని వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శ్రీరామచంద్ర స్వామి గుడులలో వైకుంఠ ద్వారంతో దర్శించుకుంటున్నారు భక్తులు. తెల్లవారుజాము నుంచి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హన్మకొండ ఎక్సైజ్ కాలనీ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో, బట్టల బజార్లోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర ఆలయాల్లో రద్దీ కొనసాగుతోంది. రైటిక వరంగల్ జిల్లాలోని వైకుంఠ ఏకాదశి వేడుకలపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ వరంగల్ నుంచి లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, భక్తుల రద్దీ ఎలా కొనసాగుతుంది? ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? జిల్లా వ్యాప్తంగా ఆలయాలలో అయితే ముక్కోటి ఏకాదశి శోభను సంతరించుకుందని చెప్పచ్చు. ప్రాతకాల పూజల అనంతరం కూడా స్వామివారికి సంబంధించినటువంటి కైంకర్యాలన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత వైకుంఠ ద్వారాల ద్వారా వచ్చేటువంటి స్వామివారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైష్ణవ ఆలయాలకు సంబంధించి ప్రధానంగా వెంకటేశ్వర స్వామి ఆలయాలలో కూడా చూడవచ్చు. స్వామివారికి ఈ రోజంతా కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఈ మాసంలో వచ్చేటువంటి వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. అత్యంత పవిత్రమైనటువంటి రోజు. అయితే ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని, శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే శాశ్వత మోక్షాన్ని పొందుతారనేది శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకనే వేద పండితులు చెప్తారు. ఉదయం ప్రాతకాల పూజల నుంచి కూడా చూస్తే ఉదయం నుంచి కూడా వచ్చినటువంటి భక్తులతో అయితే ఆలయాలను కిక్కిరిసిపోతున్నాయి. ప్రధానంగా వైష్ణవాలయాలకు సంబంధించినటువంటి ధనుర్మాస మొత్తం కూడా జరుగుతారు. ఈ నెల రోజుల పాటు కూడా ఇదే విధమైనటువంటి ధనుర్మాస పూజలు నిర్వహిస్తారు. అందులో ఈ ఏకాదశి జనరల్గా కూడా ఏకాదశిని చాలా పవిత్రంగా చూస్తారు. అందులోనూ ఈ ముక్కోటి ఏకాదశి రోజు కనుక స్వామివారిని దర్శనం చేసుకొని తాము పూజలు చేస్తే ముక్కోటి దేవతలను ఏకకాలంలో పూజ చేసినటువంటి పుణ్యం లభిస్తుంది అనేది కూడా విశ్వాసం. సేమ్ టైంలో కోరిన కోరికలు తీరుస్తారనేది, తర్వాత మోక్షాన్ని ప్రవేశించేది. అందుకనే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉదయం నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా ఉత్తర ద్వారంగా లోపలికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడంతో పాటు పారాయణాలు చేయడం కావచ్చు చేస్తుంటారు. బ్రహ్మముహూర్తంలోనే సూర్యోదయానికి ముందే మేలుకొని స్నానమాచరించడం కావచ్చు, భగవంతుని ఆశీర్వాదం పొందడానికి ఈ విధంగా టెంపుల్స్కు వస్తుంటారు. భజనలు, కీర్తనలు చేయడం, భక్తి మార్గాన్ని జపించడం అనేది తెలుస్తుంటుంది. మొత్తంగా ఈ మార్గశిర మాసం మొత్తం కూడా ఆధ్యాత్మికమైనటువంటి మాసంగానే మనం చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి వస్తున్నటువంటి భక్తులతోటైతే ఆలయాలన్నీ కూడా కిక్కిరిసిపోయి ఉన్నాయి. ప్రస్తుతం ఆలయాలకు వస్తున్నటువంటి భక్తులు కూడా స్వామివారికి సంబంధించినటువంటి కీర్తనలు కావచ్చు, భజనలలో వాళ్ళంతా కూడా భక్తి పారవశ్యంగా మారాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి హన్మకొండ ఎక్సైజ్ కాలనీకి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్లోనే టెంపుల్ కూడా ఉదయం నుంచి కూడా భక్తులు వస్తున్నారు. సేమ్ టైంలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వైష్ణవాలయాలన్నీ కూడా ఇదే విధమైనటువంటి భక్తి పారవశ్యంతో అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు వైకుంఠ ఏకాదశికి సంబంధించి మనం జనరల్గా చూస్తే ఏడాదికి 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అందులోనూ ఈ పుష్యమాసంలో వచ్చేటువంటి ఏకాదశికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. మరి ఈ 24 ఏకాదశులలో ఉన్న దాంట్లో ఈ ముక్కోటి ఏకాదశికి ఎందుకు పిలుస్తారు, ఈ రోజు ఉన్నటువంటి విశిష్టత కూడా తెలుసుకుందాం. అంటే సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. ఇవాళ ముక్కోటి ఏకాదశి ద్వారా ఎలాంటి పూజలు చేస్తారు, తర్వాత స్వామివారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఏమేమి ఉంటాయి? జై శ్రీమన్నారాయణ. వెంకటాద్రితమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశతమో దేవో నభూతో నభవిష్యతి. ఈ రోజున వైకుంఠ ఏకాదశి అని పిలవడం జరుగుతుంది. మనకు ధనుర్మాసంలో వచ్చే పుష్యమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి నాడు
ముక్కోటి ఏకాదశి అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఈరోజు వైకుంఠంలో ఉన్నటువంటి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి శయన ఏకాదశి నాడు నిద్రించినటువంటి ఆ యొక్క మహావిష్ణువు ఈ యొక్క ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారి నిద్రలేస్తారనమాట. అటువంటి స్వామిని వారిని ఎవరైతే ఉత్తర ద్వారం గుండా దర్శిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగి మోక్షాన్ని లభిస్తుంది అని చెప్పేసి ఈ ఏకాదశి మనకు చెప్పడం జరుగుతుంది అనమాట. కాబట్టే దీనిని మోక్షద ఏకాదశి అని కూడా అనడం జరుగుతుంది అనమాట. ఈ రోజు ఏ ప్రజలైతే, ఏ జనులైతే, ఏ భక్తులైతే స్వామివారిని ఉత్తర ద్వారం కూడా దర్శిస్తారో వారి యొక్క పాపాలన్నీ కూడా పోయి వారు ఎప్పుడు కూడా భగవంతుడి సేవలో లీలమై వారు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు స్వామివారికి ఎలాంటి సేవలు చేస్తున్నారు, ఏమేమి చేస్తారు? ఇప్పుడు మండపంలో తీసుకొచ్చి స్వామివారిని సింహవాహనం మీద కూడా కూర్చోబెట్టి చేశారు. అసలు అంటే ఈ రోజు ఎలాంటి పూజలు, ఎలాంటి కైంకర్యాలు జరుగుతాయి? ఈరోజు స్వామివారికి ఉత్తర ద్వారం గుండా దర్శనం జరుగుతుంది. స్వామివారికి విష్ణు సహస్రనామం అనగా 1000 నామాలు ఉంటాయి అన్నమాట. ఈరోజు ఎవరైతే ఆ యొక్క 1000 నామాలను కీర్తిస్తారో, జపిస్తారో, విష్ణునామ స్మరణ చేస్తారో వారి యొక్క పాపాలని కూడా హరించుతాయి అన్నమాట. వారి యొక్క పాపాలను కూడా హరించి వారు మోక్షాన్ని పొందడానికి భగవంతుడు మనకు స్వయంగా ఇచ్చినటువంటి గొప్ప మార్గం అనమాట. కాబట్టి ఈరోజు ఏ జనుడైతే స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శిస్తారో వారి యొక్క పాపాలని కూడా హరించకపోతాయి అని చెప్పేసి మనకు భగవంతుడు స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి అతన్ని దర్శించుకోవడానికి, ఆ యొక్క విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి 33 కోట్ల దేవతలు కూడా స్వామివారి కోసం దర్శించుకోవడం వస్తారట. కాబట్టి 33 కోట్ల దేవతలను ఎలాగైతే స్వామివారు అనుగ్రహిస్తారో మన భక్తులందరినీ కూడా అనుగ్రహించాలని చెప్పేసి ప్రతి విష్ణు దేవాలయంలో కూడా ఉదయాన్నే 5 గంటలకు ముందుగా స్వామివారి గోదాదేవి యొక్క రంగనాథ స్వామి వారి యొక్క గోదాదేవి రంగనాథ స్వామిని పొందడానికి చేసినటువంటి ధనుర్మాస వ్రతాన్ని పూర్తి చేసుకొని తర్వాత ఉత్తర ద్వారం గుండా అందరికీ కూడా దర్శనాన్ని కల్పించి నక్షత్రహారతి కూడా స్వామివారికి ఇచ్చి తర్వాత భక్తులందరితో కూడా విష్ణు సహస్ర నామాన్ని జపించి తర్వాత స్వామివారికి వివిధాలుగా అందరి భక్తులు కూడా అందరి కోరికలు కూడా నెరవేరాలని చెప్పి స్వామివారికి అర్చన చేయడం జరుగుతుంది అనమాట. సో చూడొచ్చు, ధనుర్మాసం అంటేనే ఈ చాలా పవిత్రంగా చేస్తారు. అందులో విష్ణువు ప్రతిరూపంగా వెంకటేశ్వర స్వామిని చూస్తారు. వైష్ణవ ఆలయాలకు సంబంధించి కూడా తులసి పూజ కావచ్చు, అదేవిధంగా తులసి మాలతోటి అర్చన చేయటం, తర్వాత లక్ష పూజ అర్చనలు కావచ్చు, లేదా స్వామివారికి సంబంధించినటువంటి నక్షత్ర హారతులు కావచ్చు, ఈ విధమైనటువంటి ప్రత్యేక కైంకర్యాలు, పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తారు. ఈ రోజంతా కూడా వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే 33 కోట్ల మంది దేవతలను దర్శనం చేసుకుని పూజలు చేసినటువంటిగా భావిస్తారు. ఈరోజు ఉపవాసం ఉంటే ఏడాది పాటు కూడా ఏకాదశులంతా కూడా ఉపవాసం ఉన్నట్టుగా కూడా ఆ పుణ్యం లభిస్తుంది అనేది భక్తుల విశ్వాసం. అందుకనే మంగళహారతులు పట్టుకున్నటువంటి మహిళలు కావచ్చు, వాళ్ళంతా కూడా భారీ సంఖ్యలో ఆలయాలకు వస్తారు. ఈ విధంగా స్వామివారికి దర్శనం చేసుకోవడం కావచ్చు, తర్వాత మొక్కులు చెల్లించుకోవడం అనేది కూడా వస్తుంది. అమ్మ, ఈ రోజు ఉన్నటువంటి ప్రత్యేకత ఈ రోజు ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకుంటారా? చేసుకుంటాం అయ్యా. దర్శనానికి వస్తాము, పూలు పండ్లు అన్ని పట్టుకొని వస్తాము, వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటాం. ఎన్ని గంటలకు వచ్చారు? ఈ రోజంతా ఏమేం చేస్తారు? ఈ రోజు మొదలు సేవాకాలం అవుతుంది. సేవాకాలం అయిన తర్వాత స్వామివారిని వేంచేస్తారు. వేంచేసి అప్పుడు దర్శనానికి వస్తాం మేమంతా. ఇది అంటే మంగళహారతులు పట్టుకొని రావడం కావచ్చు, స్వామివారికి మంగళహారతి ఇస్తే కూడా ఈ రోజు అంటే మీరు మంగళహారతులు ఇవన్నీ కూడా తీసుకొని వస్తారా? ఏమేం చేస్తారు? హారతులు పట్టుకొని పనులు నెల రోజులు, ధనుర్మాసం నెల రోజులు వస్తూనే ఉంటాం. ఏమేమి చేస్తారు? ఇవాళ హారతులు పట్టుకొని ఉత్తర ద్వారం నుండి దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం. వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా కూడా ఏర్పాట్లు చేశారు. ఒకటి విష్ణు సహస్రనామార్చనలు అనేది జరుగుతాయి. అంటే ఈ రోజంతా కూడా విష్ణువుని, వెంకటేశ్వర స్వామిని ఆయన నామాలు స్మరించడం కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి పూజలు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చేయడం అంటే వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా ఒకటి స్వామివారికి సంబంధించినటువంటి సేవలో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తారు. వచ్చినటువంటి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చేస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇక్కడ చూడొచ్చు. వాళ్ళంతా కూడా వచ్చిన వారంతా కూడా దర్శనం. ఎట్లా ఉంది వైకుంఠ ఏకాదశి అంటే ఏమేం చేస్తారు? ఉత్తర ద్వార దర్శనం అనేది చేసుకోవడం అనేది ఎట్లా భావిస్తుంటారు? చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఈ టెంపుల్లో గత 20-30 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరము ఈ రోజు 15వ రోజు మరి ధనుర్మాసం, ఈ ధనుర్మాసం 15 రోజుల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఈ యొక్క దేవాలయానికి చాలా విశిష్టత ఉన్నది. ఒక 10-20 కాలనీ నుంచి ఇక్కడికి వస్తారు. కాబట్టి ఇది మా కాలనీ యొక్క ఎక్సైజ్ కాలనీ అందరూ మేము ఏంటంటే ఒక ఏం చేస్తారు? ఉత్తర ద్వార దర్శనం స్పెషల్ దర్శనం. సో ఉత్తర ద్వార దర్శనం అనగానే చాలా భావిస్తారు. అంటే ఏకాదశికే చాలా విశిష్టత, పవిత్రంగా భావిస్తారు. అందులోనూ ఈ ముక్కోటి ఏకాదశి అనగానే ఎట్లా ప్రిపేర్ అవుతుంటారు? స్వామివారికి దర్శనానికి కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఈ రోజంతా ఏమేం చేస్తుంటారు? ఇది ఒక మంచి బ్రహ్మాండమైన ఉత్సవంగా చెప్పుకోవచ్చండి.
ఇది అందరికీ పండగ రోజు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఈ మన మన ఈ భక్తులను మోక్షం ఇవ్వడానికి, దర్శనం ఇవ్వడానికి వైకుంఠం నుండి ఈరోజు ఈ భూమికి వచ్చాడు. అందరము ఈ విధంగా దర్శనం చేసుకుంటున్నాం అంటే అది మా పూర్వజన్మ సుకృతం అనే చెప్పుకోవచ్చండి. ఉపవాసాలు ఉండడం ఇదంతా ఇవాళ కూడా చేస్తారా ఎట్లా? ప్రతిసారి ఉంటామండి ఉపవాసం. ఈ ఏకాదశి రోజు, ముక్కోటి ఏకాదశి ప్రత్యేకంగా పూజలు, వ్రతాలు, ఉపవాసాలు అన్నీ చేసుకుంటామండి. చాలా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారా స్వామివారిని? ఎట్లా అంటే రెగ్యులర్ గా వచ్చి టెంపుల్లో దర్శనం చేసుకుంటుంటారు, కానీ ఈ రోజు ఉత్తర ద్వారంగానే రావాలి. అసలు దాని విశిష్టత తెలుసా? ఈరోజు వైకుంఠంలో ద్వారం దేవతలు, ఋషులు, మునులు అందరూ కూడా ఈ ద్వారం ద్వారా వెళ్ళి మంచి పుణ్యలోకాలకి అట్లా ప్రాప్తి వస్తుందని ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటాం. సో ఎట్లా ఉంది? ఈ రోజు ఉదయం నుంచి వచ్చారు, ఎర్లీ మార్నింగ్, వైపు చలి మంచు పడుతుంది, ఆ వాతావరణంలో వచ్చారు, ఎట్లా ఉంది? చాలా బాగుంది. ఇలాంటి జన్మల సంవత్సరానికి ఒకే రోజు దొరుకుతుంది, అందుకోసం మాకు చాలా అదృష్టంగా భావిస్తుంది. ఎట్లా ఉందమ్మా వెదర్? ఎట్లా ఉంది ఇక్కడ చూస్తే? ఒక ఆధ్యాత్మిక భావన. సంతోషంగా ఉంది. ఇలాంటి దర్శనానికి మాకు ఎన్నో జన్మలైతే నా దొరకని పుణ్యం. సంవత్సరానికి ఒకసారి మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఉపవాసాలు ఉంటాము, చాలా సంతోషంగా ఉన్నది. ప్రస్తుతం అయితే దర్శనం చేసుకుంటున్నటువంటి వాళ్ళు కావచ్చు, వచ్చినటువంటి భక్తులంతా కూడా విష్ణు సహస్రనామార్చనలు చేసుకుంటున్నారు. అంటే విష్ణువును కొలవడం ద్వారా ఈ నెల రోజులు కూడా, అంటే ధనుర్మాసం, అందులోనూ వైకుంఠ ఏకాదశి విష్ణువును కొలుస్తారు. అంటే ఎట్లుందమ్మా? వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారా ఉత్తర ద్వారం ద్వారా? చేసుకున్న స్వామి ఇక్కడ అయిపోయినాక అక్షోత్తర నామాలు 1000 నామాలు అయిపోయినాక ఉత్తర దర్శనం నుండి వెళ్తామండి. పొద్దున్నే ప్రాతకాలం 4 గంటలకు లేచి వచ్చి స్వామికి ప్రత్యేకత ఏంటంటే తులసిమాల. ఈరోజు తులసిమాల ఉత్తర దక్షిణ ద్వారం వల్ల హారతులు ఇచ్చేసి ఆడవాళ్ళందరం 5 గంటలకు వచ్చి 1000 నామాలు చదివి ఉత్తర దర్శనం చేసుకుని వెళ్ళడం ప్రత్యేక దర్శనం. ఇవాళ ఉపవాసాలు, కొందరు పాలు పండ్లతో ఉపవాసాలు చేసి, ఒకరు దేవత్వము ఉపవాసం ఉంటారనమాట. నైవేద్యాన్ని దేవుడికి ఈరోజు ప్రత్యేకమైన వెంకటేశ్వర స్వామికి అన్ని శనివారాల కంటే ఈ శనివారం ధనుర్మాసంలో చాలా మంచి రోజు. అందుకని ఆడవాళ్ళందరూ ప్రత్యేకాలయం లేచి పొద్దున్నే వచ్చి మంగళహారతులతో స్నానాలు చేసుకుని వచ్చి దేవుడికి 1000 నామాలు చదివేసి ఉత్తర ద్వారం నుండి దర్శనం చేసుకుని వెళ్తాం. సో ఇది ప్రస్తుతం అయితే వచ్చినటువంటి భక్తులు లోపలికి వచ్చిన వాళ్ళకు ఇబ్బంది కలగకుండా ఒక ఆధ్యాత్మిక భావనలోటి ఎక్కడ చూసినా కానీ ఆలయాన్ని పూర్తిగా పూలతోటి అలంకారం చేశారు. విద్యుత్ దీప అలంకారాలతోటి శోభాయమానంగా ఆలయాలన్నీ కూడా ఉన్నాయి. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఎక్సైజ్ కాలనీ వెంకటేశ్వర స్వామి టెంపుల్తో పాటు జిల్లాలో ఉన్నటువంటి అనేక వైష్ణవాలయాలు, అదాల సెంటర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం కావచ్చు, అదేవిధంగా వరంగల్లో బట్టల్ బజార్లో ఉన్నటువంటి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, అదేవిధంగా శివనగర్లోని రామచంద్ర స్వామి దేవాలయం, ఇట్లా ప్రముఖ ఆలయాలన్నీ కూడా ఈ రోజంతా కూడా వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడానికి భక్తులకు ఫెసిలిటీస్ కల్పించడం, వచ్చే భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడం చేశారు. అలంకారాలు కూడా ఒక స్వామివారికి సంబంధించినటువంటి అలంకారంతో పాటు ఆలయాన్ని మొత్తం కూడా మొత్తం పూలతోటి కావచ్చు, విద్యుత్ దీపాలతోటి కావచ్చు అలంకారం చేశారు. ఈ ఆలయాలన్నీ కూడా భక్తి పార్వశ్యంగా ఉన్నాయి. అదేవిధంగా శివాలయాలకు సంబంధించి కూడా శైవక్షేత్రాలలో కూడా ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా కూడా మహారుద్రాభిషేకాలు కావచ్చు, తర్వాత స్వామివారిని కూడా ఉత్తర ద్వారంగా దర్శనం చేసుకోవడం కావచ్చు, 1000 స్తంభాల దేవాలయం, అదేవిధంగా సిద్ధేశ్వర ఆలయం, ఇట్లా ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం కావచ్చు, ఇవన్నీ కూడా భక్తులతోటి కిటకిటలాడుతున్నాయి. ఉదయం తెల్లవారుజాము నుంచి భక్తులు తరలి వస్తున్నారు. వైకుంఠ ద్వారం ద్వారా వారంతా కూడా దర్శనం చేసుకుంటున్నారు. ఈ రోజంతా కూడా ఉపవాసాలు ఉంటారు. స్వామివారికి సంబంధించినటువంటి ప్రత్యేక సేవలు కావచ్చు, భజనలు, తర్వాత సంకీర్తనలు, ఈ విధంగా రకరకాల మార్గాలలో ఆ స్వామివారిని వేడుకుంటే, పూజించుకుంటే తాము అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి, మోక్షం లభిస్తుంది, తాము అనుకున్నటువంటి కుటుంబం అంతా కూడా అష్టైశ్వర్యాలతో ఉంటుంది అనేది భక్తుల విశ్వాసం. అందుకనే ఈ ధనుర్మాసం మొత్తంలో చాలా పవిత్రంగా వేస్తారు. అందులోనూ ముక్కోటి ఏకాదశి వచ్చిందంటే మాత్రం తెల్లవారుజాము నుంచే భక్తులంతా ఆలయాల్లోనే ఉంటారు. ఈ రోజంతా కూడా ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ భక్తులతోటే కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవచ్చు. మాదిరి.